హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఆనంది వాళ్ళ అమ్మా నాన్నలని ఫంక్షన్కి రావద్దని చెప్పిన సునంద, సింహాద్రి పద్మమ్మలు ఫంక్షన్కి వచ్చేలా చేసి సునందకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రాత్రి కాగానే ఆనంది ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎల్లుండే నాకు గొప్పగా సన్మానం చేస్తున్నారు మా కాలేజీ వాళ్ళు, కానీ ఈ సన్మానానికి గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తున్నారు. గట్లనే మా అమ్మ నాయనలు కూడా ఈ సన్మానానికి వస్తే ఎంత బాగుండు, కానీ దీనికి అత్తయ్య గారు ఒప్పుకుంటారా? మా అమ్మ నాన్నలు అంటేనే అత్తయ్య గారికి అస్సలు నచ్చదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా నాన్నలు లేని సన్మానం నాకు ఎందుకు అని చెప్పి ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న శశికాంత్ ఆనంది బాధపడ్డాన్ని చూసి ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి అమ్మ ఆనంది అని పిలుస్తాడు. ఇక ఆనంది ఏంటి మామయ్య గారు అని అడిగితే, అప్పుడు శశికాంత్ ఏంటమ్మా, ఏ విషయం గురించో ఆలోచిస్తూ బాధపడుతున్నట్లు కనిపిస్తున్నావు, ఏం జరిగిందమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆనంది లేదు మామయ్య, నేను మంచిగానే ఉన్నా కదా అని అంటుంది. అప్పుడు శశికాంత్ ఎందుకమ్మా నాతో అబద్ధం చెప్తున్నావు? నువ్వు ఏ రోజైతే ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టావో నువ్వు అప్పటి నుంచి నాకు కూతురులాగమ్మా, నేను నీకు తండ్రిలాగా. ఈ తండ్రికి నీ బాధని చెప్పుకోలేవా అని అడుగుతాడు. ఇక శశికాంత్ అలా మాట్లాడేసరికి ఆనంది చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక చాలా సంతోషపడుతూ గదేం లేదు మావయ్య, ఎల్లుండి నాకు మన ఇంట్లో గొప్పగా సన్మానం చేస్తురు కదా, ఆ సన్మానానికి మా అమ్మ నాయనలు కూడా వస్తే మంచిగుండని సోచాయిస్తున్నా, కానీ అమ్మ నాయనలు ఇక్కడికి వస్తారు అంటే అత్తయ్య గారు ఒప్పుకోరు కదా, అందుకే చాలా బాధగా ఉంది మామయ్య గారు అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఆనంది అలా బాధపడుతూ ఉంటే ఎందుకమ్మా సునందాని అడగందే ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? ఒక్కసారి అడిగి చూడమ్మా, ఒప్పుకుంటుందేమో అని అంటాడు. అప్పుడు ఆనంది ఏంటి మామయ్య గారు మీరు అనేది, అత్తయ్య ఒప్పుకుంటుందంటారా అని అంటే, అప్పుడు శశికాంత్ మీ అత్తయ్య ఇప్పుడు నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావన్న ఆనందంలో ఉంది ఆనంది, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏది అడిగినా కూడా మీ అత్తయ్య కాదనదు, నువ్వు వెళ్ళి ఒక్కసారి అడిగి చూడు అని చెప్పి శశికాంత్ చెప్పగానే ఇక ఆనంది కూడా చాలా సంతోషపడుతూ అలాగే మామయ్య గారు ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అని చెప్పి అని అంటుంది. అప్పుడు శశికాంత్ ఇప్పుడు వద్దమ్మా, ముందు నేను వెళ్తాను, కాసేపు ఆగిన తర్వాత నువ్వు రా అని చెప్పి శశికాంత్ ఆనందితో చెప్పి ఇక అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇక శశికాంత్ చెప్పినట్టుగానే ఆనంది కాసేపు ఆగిన తర్వాత ఇక సునందతో మాట్లాడడానికి వాళ్ళ గది దగ్గరికి వెళ్తుంది. ఇక బయటే నిలబడి అత్తయ్య గారు లోపలికి రావచ్చా అని అడుగుతుంది. అప్పుడు సునంద రా ఆనంది అని పిలుస్తుంది. ఇక ఆనంది గదిలోకి వెళ్ళగానే సునంద ఆనందిని చూసి ఏంటి ఆనంది ఇలా వచ్చావేంటి, నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతుంది. అప్పుడు ఆనంది అవునత్తయ్య గారు మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని వచ్చాను అని ఆనంది అంటుంది. అప్పుడు సునంద ఏంటో చెప్పు, ఎల్లుండి ఫంక్షన్కి నీకేమైనా కావాలా చెప్పు అని అంటుంది. అప్పుడు ఆనంది అత్తయ్య గారు అది అని అంటూ ఉంటే ఇంతలోనే శశికాంత్ ఆనందికి సైగలు చేస్తూ ఎందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నావు, ఇప్పుడు నువ్వేం అడిగినా కూడా మీ అత్తయ్య కాదనదు, మొహమాటం లేకుండా అడిగేసాయి అని శశికాంత్ ఆనందికి సైగలు చేస్తూ ఉంటాడు. ఇక ఆనంది కూడా సునందతో మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆదిత్య అటుగా వెళ్తూ ఆనంది సునందతో మాట్లాడడం చూసి అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే ఆనంది అత్తయ్య గారు ఎల్లుండి నాకు మన ఇంట్లో సన్మానం జరుగుతుంది కదా అని అంటే, అప్పుడు సునంద అవును ఆనంది, దానికి ఏర్పాట్లు కూడా మన స్థాయికి తగ్గట్లుగానే జరుగుతున్నాయి
ఉన్నాయి అని సునంద అంటుంది. అప్పుడు ఆనంది, గా సన్మానానికి మా అమ్మా నాయనల్ని కూడా పిలుస్తాను అత్తయ్య గారు అని ఆనంది అనేసరికి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే ఆనంది, అవును అత్తయ్య గారు, ఈ సన్మానానికి మా అమ్మ నాయన కూడా వస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. నేను గొప్పగా చదువుకోవాలని, గొప్ప స్థాయికి రావాలి అని మా అమ్మ నాయన ఎప్పుడు కలలు కంటూ ఉండేవారు. ఇప్పుడు నాకు జరగబోయే సన్మానం వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు అత్తయ్య గారు. నన్ను కన్న అమ్మ నాన్నలు రాకుండా నేను ఎలా సన్మానం చేసుకోవాలి అని చెప్పి ఆనంది బాధగా అడుగుతూ ఉంటుంది. ఇక సునంద మాత్రం చాలా కోపంతో ఆనంది అని కోపంగా గట్టిగా అరిచేస్తుంది. ఇక అది చూసి ఆనంది, శశికాంత్, ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే సునంద, ఏం మాట్లాడుతున్నావు ఆనంది? ఎల్లుండి ఈ సన్మానానికి చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు, మన స్థాయికి తగ్గ వాళ్ళు వస్తున్నారు. అలాంటి ఫంక్షన్కి బస్తీ వాళ్ళైనా మీ అమ్మ నాయనలు రావడం ఏంటి? వాళ్ళు ఇక్కడికి వస్తే మా పరువు మర్యాదలు ఏం కావాలి అని చెప్పి సునంద కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే శశికాంత్, అదేంటి సునంద, పరువు మర్యాదల కోసం వాళ్ళ అమ్మా నాన్నలు రాకుండా ఆ అమ్మాయి సన్మానం ఎలా చేసుకుంటుంది చెప్పు అని శశికాంత్ అడుగుతూ ఉన్నా కూడా సునంద, ఏమండి ఈ విషయంలో మీరేమీ మాట్లాడొద్దు అని చెప్పి సునంద కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే ఆనంది, అది కాదత్తయ్య గారు అని చెప్తూ ఉంటే సునంద, చూడానంది, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి అత్తయ్య నాకు ఒక డైమండ్ నెక్లెస్ కావాలి అంటే నేను ఇప్పుడే వెళ్ళి తీసిచ్చేదాన్ని, కానీ నువ్వు కోరిన ఈ కోరికని నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి సునంద కోపంగా చెప్పేసరికి ఇక ఆనంది చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది అలా బాధపడడం చూసి శశికాంత్, ఆదిత్య కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక రాత్రి పడుకునేటప్పుడు ఆదిత్య ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆనంది కూడా సునంద అన్న మాటల గురించే ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ నిద్రపోయినట్టు నటిస్తూ ఉంటుంది. అది గమనించిన ఆదిత్య, ఆనంది అని పిలుస్తాడు. ఇక ఆనంది కళ్ళు తూర్చుకొని, ఏంటి ఆదిత్య గారు పిలిచారేంటి అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య, ఏంటి ఆనంది, రోజు నాతో సరదాగా కాసేపు మాట్లాడేదానివి కదా, ఈరోజేంటి ఇంత తొందరగా పడుకుండిపోయావు అని అడుగుతాడు. అప్పుడు ఆనంది, గదేం లేదా ఆదిత్య గారు, ఈరోజు ఆఫీస్కి వచ్చి అలసిపోయాను కదా, అందుకే పడుకుంటున్నాను అని చెప్పి ఇక ఆనంది నిద్రపోయినట్టు నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆనంది బాధను చూసి ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ఆనంది, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, నీ సంతోషాన్ని అందరితో పంచుకుంటావు, కానీ నీ బాధని మాత్రం నువ్వు ఒక్కదానివే మోస్తూ ఎంతో బాధపడుతున్నావు. నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని నా సంతోషం కోసం ఎప్పుడు తప్పించిపోయే నువ్వు ఇప్పుడు ఇంతలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానంది. లేదు, నేనే ఏదో ఒకటి చేసి ఈ సమస్యని పరిష్కరిస్తాను, నీ బాధని, నీ గుండె భారాన్ని పోగొడతాను అని చెప్పి ఆదిత్య నిర్ణయం తీసేసుకుంటాడు. ఇక ఉదయం కాగానే సింహాద్రి ఇంట్లోకి వచ్చి, ఏమే పద్దాలు, నాకింత బువ్వ పెట్టే, నాకు అర్జెంట్ పనుంది పోవాలి అని చెప్పి సింహాద్రి అక్కడ అన్నం తినడానికి వస్తాడు. సింహాద్రి ఇంట్లోకి రాగానే అక్కడే కుర్చీ మీద కొత్త చీర కనపడుతుంది. అది చూసి సింహాద్రి ఆశ్చర్యపోతూ, గిదేందే పద్దాలు, గీ చీర నీకు ఇంతకు ముందు లేదు కదా, గీ కొత్త చీర ఎక్కడిది, ఎక్కడికి పోతున్నావు అని చెప్పి ఇక సింహాద్రి అడుగుతాడు. అప్పుడు ఇక పద్మమ్మ అటు ఇటు నసుకుతూ, గదేనయ్యా, రేపు బిడ్డది సన్మానం ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్కి కట్టుకోవడానికి ఈ కొత్త చీర తీసుకున్నా, అక్కడ బిడ్డకి నేను అమ్మనంటే ఎట్లా ఉండాలి, అందుకే గిసొంటి మంచి చీర తీసుకున్నా అని చెప్పి ఇక పద్మమ్మ అంటూ ఉంటే సింహాద్రికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే, ఏంటే పద్దాలు, నీకు ఇసుమంతా కూడా ఇజ్జత్ అనిపిస్తలేదే అని అంటే అప్పుడు పద్మమ్మ, నాకు ఇజ్జత్ ఎందుకయ్యా, నా బిడ్డకి జరిగే సన్మానానికి నేను పోతున్నా అని చెప్పి ఇక పద్మమ్మ అంటుంది. అప్పుడు సింహాద్రి, గట్ల కాదే పద్దాలు, నీకు బిడ్డకి సన్మానం అని వాళ్ళు వీళ్ళు చెప్తే తప్ప బిడ్డ నీకు ఫోన్ చేసి, అమ్మా నాకు సన్మానం జరుగుతుంది, అమ్మా నాయన రండి అని చెప్పిందానే అని సింహాద్రి పద్మమ్మని అడుగుతాడు. అప్పుడు పద్మమ్మ మౌనంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే
ఆదిత్య అక్కడికి వచ్చి నా భార్య ఆనందికి బదులు మిమ్మల్ని పిలవడానికి నేనొచ్చాను అని చెప్పి ఆదిత్య అంటాడు. ఇక ఆదిత్య అక్కడికి రావడం చూసి పద్మమ్మ సింహాద్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పద్మమ్మ అయితే చాలా సంతోషపడుతూ అల్లుడు గారు మీరు గిట్లొచ్చిరేంది బాబు, ఒక్క కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా, బిడ్డ కూడా వచ్చిందా అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య లేదండి ఆనంది రాలేదు, నేనొక్కనే వచ్చాను అని చెప్పి ఆదిత్య మాట్లాడుతూ ఉంటాడు. ఇక సింహాద్రికి ఆదిత్య అక్కడికి రావడం కోపంగా ఉంటుంది. ఇక అక్కడ ఉండలేక ఏమే పద్దాలు నేను మళ్ళా గట్ల పోయి వస్తా అని చెప్పి సింహాద్రి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే ఆదిత్య ఒక్క నిమిషం అండి నేను మీతో కూడా మాట్లాడాలి అని అంటాడు. ఇక ఆదిత్య అట్లా అనేసరికి ఇక సింహాద్రి ఆగిపోయి పద్మమ్మ వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే పద్మమ్మ అది గదేందయ్యా అల్లుడేదో మాట్లాడతాను అంటే నువ్వు గట్ల పోతావేంది, కాసేపు ఆగు అని చెప్పి పద్మమ్మ సింహాద్రిని ఆపుతుంది. ఇక అప్పుడే ఆదిత్య చూడండి ఎల్లిండి నా భార్య ఆనంది అంటే మీ కూతురు ఆనందికి మా ఇంట్లో ఘనంగా సన్మానం జరుగుతుంది, ఆ సన్మానం ఫంక్షన్కి మీరు తప్పకుండా రావాలి అని చెప్పి ఆదిత్య వాళ్ళని పిలుస్తూ ఉంటే ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పద్మమ్మ గదేంది బాబు గీ ముచ్చట మీరొచ్చి చెప్పుడేంది, బిడ్డ రాలేదే అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య లేదండి ఆనంది మిమ్మల్ని పిలుస్తాను అంటే మా అమ్మ వద్దని చెప్పింది, అమ్మ మాటని కాదనలేక ఆనంది మిమ్మల్ని పిలవలేకపోయింది, కానీ మీరు సన్మానానికి రానందుకు ఆనంది ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, అందుకే నేను మా అమ్మని ఒప్పిస్తాను, మీకు అక్కడ ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను, మీరు ఖచ్చితంగా ఎల్లుండి ఆనంది సన్మానానికి రావాలి అని చెప్పి ఆదిత్య పిలవగానే ఇక సింహాద్రి పద్మమ్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెళ్తాను అని చెప్పి ఆదిత్య అంటే అప్పుడే పద్మమ్మ గదేంది బాబు కాస్త కాఫీయో టీయో తాగి వెళ్ళు అని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య పర్వాలేదండి మళ్ళీసారి నేను ఆనంది కలిసి వచ్చినప్పుడు భోజనమే చేసి వెళ్తాం అని చెప్పి ఆదిత్య మర్యాదగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆదిత్య అలా మాట్లాడడం చూసి సింహాద్రి పద్మమ్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక పద్మమ్మ చూసినవా అయ్యా మన అల్లుడు మన బిడ్డ కోసం మన బిడ్డ ఆనందం కోసం ఇక్కడికి వచ్చి మరి మనల్ని ఆ ఫంక్షన్కి ఆహ్వానించారు, వాళ్ళ అమ్మని ఆయనే ఒప్పిస్తానని చెప్పారు, ఇంకా ఏంటయ్యా సోచాయిస్తున్నావు, మనం ఎల్లుండి మన బిడ్డ సన్మానానికి వెళ్తున్నాం గంతే అని చెప్పి ఇక పద్మమ్మ అనేసరికి సింహాద్రి కూడా సరే అంటాడు. ఈ విధంగా ఆదిత్య ఆనందిని సంతోషపెట్టబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.